తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు ప్రతిపాదనలు ప్రజల ముందు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లని సరిచేస్తున్నామని చెప్తున్నారు. తాజాగా పింఛన్ని 1000 రూపాయలు పెంచడంతో పాటుగా 4000కి కలిపి 3 నెలల ఎరియర్స్ 3000 కలిపి 7000 అందించారు. రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామంలో లబ్ధిదారుల నివాసానికి వెళ్లి చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించారు. ఈ తరుణంలోనే పెన్షన్ పంపిణీకి ముందు ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. 15,000 రూపాయల పెన్షన్ స్కీమ్ మీద అప్డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి కూడా త్వరలో పెన్షన్ అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కోబర్స్, ట్రాన్స్జెండర్స్, ఓల్డేజ్ పెన్షన్, వితంతువులు, టోడీ తప్పర్స్, డప్పు ఆర్టిస్టులు, చేతి వృత్తులు, ఫిషర్మెన్, ఏఆర్టీ వారికి గతంలో 3,000 ఇచ్చేవారు. ఇక నుంచి వారి పెన్షన్ను 4,000కు పెంచారు. అంటే 1,000 రూపాయలు పెరిగింది. మల్టీ డిఫార్మిటీ, లెప్రసీ, దివ్యాంగుల పెన్షన్ కూడా పెరిగింది. గతంలో వీరికి 3,000 రాగా దాన్ని చంద్రబాబు ప్రభుత్వం 6,000కు పెంచింది. వీరికి రెట్టింపు పెరిగింది. పూర్తిస్థాయి దివ్యాంగులకి నెలకి 15,000 వస్తుంది. పక్షవాతం వచ్చి మంచం మీద లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి కూడా 15,000 వస్తుంది. ప్రమాదాల్లో బాధితులు, మస్కులర్ డిస్ట్రోఫీ కేసుల వారికి కూడా 15,000 ఇస్తున్నారు. గతంలో వీరికి 5,000 ఇచ్చేవారు. వీరికి 2 రెట్లుగా పెరిగింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటు, లివరు, కిడ్నీ వారికి గతంలో 5,000 రాగా ఇక నుంచి 10,000 వస్తుంది. అలాగే క్రోనిక్ డిసీజ్ ఉన్న వారికి 10,000 రూపాయల వరకు ఇస్తారు. చాలామంది ఈ అర్హతలు ఉండి సరైనటువంటి పెన్షన్ని తీసుకోలేని వారు ఉంటారు. వారందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఈ వీడియోని వారందరికీ అందేలాగా షేర్ చేయండి.